ట్రైబల్ హెల్త్ సీక్రెట్స్ అనేటటువంటి ఈ ఛానల్లో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం. పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వైద్యాన్ని ఈ తరంలో నేను కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మనము మొలల వ్యాధికి ఏ విధంగా మనం నివారణ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మొలలు ఎన్ని రకాలు అంటే అర్ష మొలలు అంటే మనకు మొలలు ముడ్డి భాగంలో కింది మనకు మొలలు అంటే చేతికి తగులుతాయి అన్నమాట. అదేవిధంగా రక్త మొలలు ఇవి ఎలాగంటే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ముడ్డి లోపల విపరీతమైన నొప్పి మంటగా వచ్చి టాయిలెట్ వచ్చేటప్పుడు రక్తం వస్తుంది. అదేవిధంగా అర్ష మొలలు ఇవి ముడ్డి భాగంలో అంటే మనకు మోషన్ వచ్చే ఏరియాలో పక్కన మనకు పిర్రకు ఒక గుల్లలాగా వచ్చి విపరీతమైన లోపల ఇన్ఫెక్షన్ లాగా తయారైపోతుంది. ఇలాగా ఎలాంటి మొలలకైనా కానీ ఒక చక్కని ఈ యొక్క ఔషధం మనం ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క వైద్యము అంటే ఈ యొక్క వ్యాధికి ఒక చక్కని వైద్యంగా మనకు అందుబాటులో ఉండేటటువంటి మూలికలలో ఒక వృక్షం ఉంది. ఆ యొక్క వృక్షం పేరు మేడి చెట్టు అంటారు. ఆ యొక్క మేడి చెట్టు అనేది మనకు ఎక్కడగా దొరుకుతుందంటే పల్లెలలో కానీ మనకు చుట్టుపక్కల పరిసరాలలో అడవులలో కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క మేడి చెట్టు ఎలా ఉంటుందని ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. మనకు చూస్తే మేడి చెట్టు ఈ విధంగా ఉంటుంది. చూడండి, మేడి చెట్టు యొక్క బెరడు ఈ విధంగా ఉంటుంది. బెరడు అదేవిధంగా మేడి చెట్టు యొక్క ఆకులు ఈ విధంగా ఆకులు వస్తాయి. ఈ యొక్క మేడి చెట్టు యొక్క కాయలు చూస్తే ఈ విధంగా కాయలు ఉంటాయి అన్నమాట. కాయలు ఇవి బాగా ఎర్రగా పండు వారినప్పుడు మనం తీసుకొని ఈ యొక్క పండ్లు మేడి పండ్లు అదేవిధంగా మేడి చెట్టు యొక్క బెరడు మీరు చూస్తే ఈ విధంగా బెరడు ఉంటుంది. ఇట్లా బెరడు వస్తుంది. దీనికి పాలు కూడా కారుతాయి. ఈ విధంగా పాలు కారుతుంది. ఇట్లా పాలు కారుతుంది. బెరడు ఈ విధంగా ఉంటుంది. చెక్క అంటే మనం లోపల కండని కట్ చేస్తే లోపల ఈ విధంగా ఉంటుంది అన్నమాట చెక్క. దీని చెక్కని కూడా మనం తీసుకోవాలా. ఈ యొక్క చెట్టు అనేది మనకు దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి బ్రహ్మమేడి, మనకు జనరల్గా మనము వైద్యానికి ఉపయోగించుకునేది మామూలు మేడి. ఈ యొక్క బ్రహ్మమేడి అనేది దానికి చెట్టు నిండా అంటే కింద బుడం నుంచే మనకు పండ్లు వస్తాయి. అది వైద్యంకు ఉపయోగపడుతుంది. కానీ మొలల వ్యాధికి ఈ యొక్క చెట్టు మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ యొక్క చెట్టు మనకు దీని పండ్లతో కూడా మనము కూర చేసుకొని తింటారు. ఈ యొక్క కాయలు కానీ దీని పండ్లతో కూడా కూర చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పండ్లు తెచ్చుకొని అదేవిధంగా దీని యొక్క బెరడుతో మనము తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకొని వీటిని చూర్ణంలాగా తయారు చేసుకొని వైద్యంకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మేడి పండ్లు నేను చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. ఒకసారి మేడి పండ్లు చూడండి. ఇట్లా దూరగా మాగిన పండ్లు తీసుకోవాలి. మేడి బెరడు వచ్చేసి మనం తీసుకుందామండి. మేడి బెరడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా లోపల కండ అన్నమాట. ఇట్లా కండ తీసుకోవాలా. కండ తీసుకొని దీన్ని మనము అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ పాలు కారుతున్నాయి. ఈ చెట్టు ఎట్లా మనం గమనించాలంటే ఈ చెక్క నరికితే పాలు కూడా కారుతాయి అన్నమాట. ఈ విధంగా మేడి పండ్లు మేడి చెక్క అండి. మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను. ఇట్లా దూరగా బాగా మాగిన పండ్లు అదేవిధంగా మేడి చెక్క 2 తెచ్చుకొని మనం ఏం చేయాలంటే నీడలు ఆరబెట్టాలండి. వీటి నీడలు ఆరబెట్టాలా. ఈ మేడి చెక్క ఈ విధంగా ఉంది కదా. ఈ మేడి చెక్కని ఇట్లా మనకు సరిపోయినంత అంటే ఒక 50 గ్రాములు మేడి చెక్క అయితే ఒక 100 గ్రాములు మేడి పండ్లు చూర్ణంగా తయారు చేసుకోవాలి. ముందుగా వీటిని తెచ్చుకొని నీట్గా చిన్న ముక్కలు కట్ చేసి మేడి చెక్కని బాగా రోట్లో దంచుకొని ఒక 50 గ్రాముల మోతాదు అంటే మనం ఒక 100 గ్రాములు పచ్చి చెక్క తెచ్చుకొని నీళ్ళలో ఆరబెట్టుకోవాలా. దీన్ని చూర్ణం తయారు చేసుకుంటే 50 గ్రాములు చూర్ణం కావాలా, అది కొలత. అదేవిధంగా మేడి పండ్లు వచ్చేసి ఒక 200 గ్రాములు తెచ్చుకుంటే అది నీడలో ఆరి మనకు చూర్ణం చేసేటప్పుడు 100 గ్రాములు అవ్వాలి. కాబట్టి 50 గ్రాములు మేడి చెక్క చూర్ణము, 100 గ్రాములు మేడి పండ్ల చూర్ణం, ఈ 2 కలిపితే మనకు 150 గ్రాములు అవుతుంది. ఈ 150 గ్రాములకు మనకు సమానంగా మళ్ళీ ఒక 150 గ్రాములు కండ చక్కెర కలకండ యాడ్ చేసుకొని ఈ యొక్క చూర్ణాన్ని అంతా ఒక సీసాలో భద్రపరచుకొని
రోజు ఉదయాన్నే పరగడుపున నీళ్ళలో కలుపుకొని తాగినట్టయితే ఎలాంటి మొలల వ్యాధి అయినా కానీ 100% నివారణ అవుతుంది. అనుభవ వైద్యం ఎంతోమందికి చేశాను, నేను నా అనుభవంలో ఇచ్చాను. కాబట్టి మీరు చూసినట్టయితే మేడి పండ్లు వచ్చేసి ఇట్లా ఉంటాయండి. ఈ విధంగా కట్ చేస్తే మేడి పండ్లు ఇట్లా ఉంటుంది లోపల. ఈ విధంగా మనకు మేడి పండ్లు ఉంటాయి. ఇట్లా మేడి పండ్లు మనం తీసుకొని ఇట్లా ఫ్రెష్గా మనకు చెట్టు మీద దొరికిన మేడి పండ్లు, ఇట్లా దూరగా దొరికినటువంటి పండ్లు తినచ్చు. చాలా రుచిగా ఉంటాయి. అదేవిధంగా చాలా బలం. మనకు ఆరోగ్యపరంగా ఒక మొలలకే కాదు, తిన్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది. ఇట్లా ఫ్రెష్గా దొరికినప్పుడు ఏవైనా కానీ ప్రకృతిలో మేడి పండ్లైనా కానీ, మర్రి పండ్లైనా, రాగి పండ్లు, ఏ పండ్లైనా దొరకని మనం ఈ విధంగా తెచ్చుకొని తిన్నట్టయితే మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మేడి పండ్లు ఈ విధంగా తయారు చేసుకునే విధానం చెప్పాను కాబట్టి ఆ యొక్క చూర్ణాన్ని రోజు ఉదయాన్నే పరగడుపున నీళ్ళల్లో కలుపుకొని, నీళ్ళు అంటే వేడి నీళ్ళు ఏం లేదు, నార్మల్ వాటరే, మనం ఇంట్లో తాగే నీళ్ళే తీసుకొని రోజు పొద్దున్నే పరగడుపున తాగినట్టయితే మొలల వ్యాధికి చక్కని నివారణ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క వైద్యం చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ చేసుకోలేమంటే కూడా మాకు ఫోన్ చేసినట్టయితే స్క్రీన్ పైన మీకు నంబర్ కనపడుతుంది. ఆ యొక్క నంబర్కి మాకు ఫోన్ చేసినట్టయితే ఈ యొక్క వైద్యం కావాలంటే కూడా మీకు కొరియర్ ద్వారా నేను పంపించగలుగుతా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరూ నమస్కారము. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ మేము కొత్తగా పెట్టాము. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు చూపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ చేసి 10 మందికి తెలియజేస్తే మేము ఎన్నో వీడియోలు తీయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఇంతవరకు మేడి పండ్లు, అదేవిధంగా మేడి బెరడు ఏ విధంగా వాటిని సేకరించే విధానం చూపించాను. అవి పండ్లు ఎలా ఉంటాయి, ఆ మేడి పండ్లు ఎలా ఉంటాయి, ఆ యొక్క చెక్క ఎలా ఉంటుందో చూపించాను. కాబట్టి ఇప్పుడు మేడి యొక్క చెక్క, పండ్లు, అదేవిధంగా ఆ యొక్క మెడిసిన్ అంటే అవి మనం నీడలో ఆరబెట్టుకొని తయారు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు మేడి చెక్క, మేడి పండ్లు నీడలో ఆరబెట్టుకొని తయారు చేసుకునే మెడిసిన్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా కండ చక్కెర, కలకండ మనకు షాపులో కూడా దొరుకుతుంది. కలకండ తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క 2 కలిపి మనం ఎలా మెడిసిన్ తయారు చేసుకుంటూ చూపిస్తాను. ఇప్పుడు మేడి చెక్క, మేడి పండ్లది ఒక స్పూను తీసుకొని, అదేవిధంగా కండ చక్కెర 1 స్పూను. నేను మీకు ఏం చెప్పాను, ఒక 1/2 కిలో ఈ యొక్క మేడి పండ్లు, మేడి చెక్కది అన్నాను. అదేవిధంగా 1/2 కిలో కండ చక్కెర. కాబట్టి నేను 1 స్పూన్తో చూపిస్తున్నాను మీకు. అంటే 2 ఈక్వల్గా ఇట్లా తీసుకొని మిక్సింగ్ చేసుకోవడమే, కలుపుకోవాలన్నమాట. ఇట్లా 2 ఈక్వల్గా తీసుకొని ఇట్లా కలిపేసుకుంటే ఇట్లా మెడిసిన్ తయారవుతుంది అనమాట. దీన్ని మనం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో కలుపుకొని తాగాలి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని, గ్లాస్ వచ్చేసి మనకు ఇంట్లో నీళ్ళు తాగే గ్లాస్ కంటే కొంచెం చిన్న గ్లాసు, ఒక టీ కప్ అంత తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అంతా 2 కలకండ, మేడి పండ్లు, మేడి చెక్క అంతా కలిపినటువంటి మెడిసిన్. నార్మల్ వాటర్ అండి, చల్ల నీళ్ళేం కాదు, వేడి నీళ్ళేం కాదు, నార్మల్ మనం ఇంట్లో తాగే నీళ్ళే. ఆ నీళ్ళల్లో ఇది కలిపేసుకొని రోజు పొద్దున్నే పరగడుపున ఎంటీ స్టమక్తో మనము తాగాలి. ఇది తాగిన గంట వరకు ఏం తినకూడదు అన్నమాట. బాగా ఒంట్లో పట్టుకుంటే దీనివల్ల అర్షమొలలు, రక్తమొలలు, ఫిస్టుల అన్ని రకాల మొలల వ్యాధి అసలు మనకు అద్భుతంగా నయమవుతుంది. అనుభవ వైద్యం ఎంతోమందికి ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క వైద్యం మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ చేసుకోలేకపోయినా కానీ నాకు ఫోన్ చేసినట్టయితే కూడా దీని యొక్క వివరణ మీకు క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మెడిసిన్ కూడా ఒకవేళ తయారు చేసేయండి, మాకు టైం ఉండదు చేసుకోలేమంటే కూడా తయారు చేసి ఇస్తామండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి అవసరం ఉంటుంది కాబట్టి తెలుసుకుంటారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.